हाय गाइस, वेलकम बैक टू माय ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి అయితే వస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మనం చేయబోయే టాపిక్ ఏంటంటే నాయిస్ కలర్ ఫిట్ వర్షన్ విజన్ 2 స్మార్ట్ వాచ్ని అయితే ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఇదేంటంటే జస్ట్ 4 days బ్యాక్ మాత్రమే ఈ వాచ్ అనేది మనకి లాంచ్ చేశారు. అండ్ ఇది మనకు వచ్చేసి అసలు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 7,000 ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న దాంట్లో మనకు పడే ఇది కాస్ట్ జస్ట్ 3,000కి అయితే మనకి దీన్ని ఇస్తున్నాడు. సో దానికోసం అయితే చాలామంది అడుగుతున్నారు స్మార్ట్ వాచ్ గురించి చేయండి, ఏదైనా మంచి వాచ్ గురించి చేయండి అని చెప్పేసి. సో ఇదైతే నేనైతే బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ అయితే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు దీంట్లో బెస్ట్ ఏంటి, నేను ఇంత బెస్ట్గా అంటే ఈ వాచ్ గురించి ఎంతగా చెప్పడానికి దీనికి రీజన్ ఏంటో అసలు మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం బాక్స్ని అన్బాక్స్ చేసి దీని లోపల ఏమేమైతే ఉన్నాయో మనం చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ మనం దీంట్లో చూసుకుందాము. మనకి ఇక్కడైతే 1.78 AMOLED స్క్రీన్ అయితే మనకి ఇస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి AMOLED స్క్రీన్ అనేది ఎంత తక్కువ కాస్ట్లో 3,000 కాస్ట్లో రావడం అనేది అయితే చాలా రేర్ ఫ్రెండ్స్. కానీ ఇందులో అయితే మనకి 7,000 ప్రజెంట్, దీని కాస్ట్ వచ్చేసి 7,000. మీకు అయితే రెజల్యూషన్ అయితే ఇస్తున్నాడు. రెజల్యూషన్ అయితే చాలా బాగుందని చెప్తున్నాను. ఇంకా వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, అంటే మీకు ఆల్వేస్ బ్రైట్నెస్ డిస్ప్లేలో ఆల్వేస్ ఆనే ఉంటుంది. లేదు అంటే కనుక మీకు బ్రైట్నెస్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ మానిటర్ కూడా ఇచ్చారు. ఇక్కడ SO2 కూడా మానిటర్ అయితే మీకు ఇందులో జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ కాల్ అండ్ SMS క్విక్లీ అయితే మీకు ప్రొవైడ్ అవుతుంది. అంటే మీకు కాల్ కానీ లేదంటే ఏమన్నా మెసేజ్ కానీ ఏమన్నా మీ ఫోన్కి వస్తే కనుక వెంటనే దాని నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చి 30 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా వచ్చేసి రిమైండర్స్, మీకు ఏమన్నా ఎవరిదైనా బర్త్డే ఉన్నా లేదు అంటే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా బర్త్డే ఉన్నా మీరు మర్చిపోతున్నారు అనుకోండి, దీంట్లో రిమైండర్ పెట్టుకుంటే మీకు అది ఎప్పటికైనా సరే మీకు అది రిమైండర్ అయితే చూపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి 24 hours హార్ట్ మానిటరింగ్ అయితే ఉంది. దీంట్లో 24 hours అయితే హార్ట్ మానిటరింగ్ ఉంది. అంటే 24 hours ఇది అయితే కొంచెం హార్ట్ మానిటరింగ్ అయితే స్పీడ్గానే ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమైజ్డ్ వాచ్ ఫేస్, అంటే ఈ వాచ్కి ఫేసెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే 100 ఫేసెస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు దీంట్లో. ఇప్పుడైతే బాక్స్ని అన్బాక్స్ చేద్దాము. ఫస్ట్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇదైతే నార్మల్ కేస్ ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఓపెన్ చేద్దాము. దీంట్లో వచ్చేసి మనకి నాయిస్ అని చెప్పేసి స్టిక్కర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే మనకి దీనికి సంబంధించి ఏమేమైతే స్టిక్కర్స్ ఉన్నాయో అవి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఇంకా వచ్చేసి ఇదైతే వారంటీ కార్డ్ ఫ్రెండ్స్, వీఆర్ గ్రేట్ఫుల్ అని చెప్పేసి ఇది 1 year వారంటీ. మీకు వారంటీ ఎలా గెయిన్ చేసుకోవాలి, మీరు వాచ్ కొన్న తర్వాత మీకు వారంటీ ఎలా వస్తుంది 1 year పాటు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది 1 year వారంటీ. ఇక్కడ మీకు జస్ట్ కింద bit.ly/నాయిస్ వారంటీ అని చెప్పేసి ఉంది. దానికైతే మీరు మెసేజ్ చేస్తే ఈ కింద కోడ్ ఉంది కదా, ఆ కోడ్కి అయితే మీరు స్కాన్ చేస్తే మీ ఫోన్ ద్వారా ఆటోమేటిక్గా వారంటీ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇదంతా మీరు చేయాల్సింది ఏంటంటే www.noisefit.app ఉంటుంది, దానికైతే మీరు చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడైతే మీకు కీ అయితే ఇస్తున్నాడు. అంటే వాచ్ని అయితే ఎలా వాడాలి, ఏం చేయాలి అని చెప్పేసి అయితే పూర్తిగా మీకు ఇక్కడ ఈ దీంట్లో అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ దీంట్లో అయితే మీకు ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్గా అయితే ఇచ్చారు. దీంట్లో అయితే మొత్తం మీకు చూసారంటే డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇంకా దాని ప్రొటెక్షన్ కోసం ఇచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, వాచ్ అయితే ఇలా ఉంటుంది. నేనైతే దీన్ని ఏ కలర్ అయితే చేశానంటే దీన్ని అయితే నేను బ్లూ కలర్ అయితే చేశాను. అండ్ ఇంకోటి వచ్చి ఇందులో అయితే ఇంకా ఏమీ లేవు, దీని ఛార్జర్ అయితే ఉంది. అండ్ దీనికి వచ్చేసి 7 days అయితే దీని ఛార్జింగ్ అయితే 7 days అయితే ఇది వర్క్ చేస్తుందని చెప్పేసి అన్నారు. మరి అయితే నేను 7 days అయితే చూడలేదు. నేనైతే వాచ్ బుక్ చేసి నిన్నే ఆర్డర్ అయితే తీసుకున్నాను, డెలివరీ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇది కూడా చూపించేస్తాను మీకు ఛార్జర్ ఎలాగ ఉంటుందో.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఛార్జర్ అయితే మీకు ఈ టైప్ కేబుల్ అయితే వస్తుంది. అంటే ఇదేంటంటే మ్యాగ్నెటిక్ ఫ్రెండ్స్, పూర్తిగా మ్యాగ్నెటిక్. ఇదైతే మీరు ఎలాగంటే జస్ట్ మీరు దీన్ని అయితే మీ ఛార్జర్కి అయితే పెట్టాలి. ఓన్లీ వైర్ అనేది మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ మన ఫోన్స్కి ఉంటాయి కదా, ఆ ఫోన్స్కి ఉన్న ఛార్జర్ని ఎన్ని వాట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ ఫ్రెండ్స్. జస్ట్ ఇలాగ పెట్టంగానే ఆటోమేటిక్గా అదంతే అలాగ లాక్ అయిపోతుంది. ఎందుకంటే మ్యాగ్నెటిక్ కాబట్టి చాలా క్విక్ ఛార్జింగ్ కూడా అవుతుంది. ఇంకేంటంటే మనం ఫస్ట్ అయితే ఇదిగోండి వాచ్ చూసారు కదా, వాచ్ అయితే వెనకాల చూస్తే ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే ప్యూర్ లెదర్ లాగా నాకైతే అనిపిస్తుంది ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెనకాల అయితే లెసన్ టు ద నాయిస్ విత్ ఇన్ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది అయితే మీకు రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఇక్కడైతే పిన్స్ అనేది ఇచ్చాడు. జస్ట్ ఇలాగా ట్యాప్ చేసి అలాగంటే మాత్రం వచ్చాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఏ మానిటరింగ్, ఇందులో అయితే స్ట్రెస్ మానిటరేటర్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లో హార్ట్ మానిటరేటింగ్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లో ఏంటంటే SpO2 అయితే మానిటరేటింగ్ అయితే ఉంది. దీంట్లో ఒక్కోదానికి ఒక్కొక్క లేజర్ అయితే ఇచ్చాడు వెనకాల. ఒక్కోదానికి ఇక్కడ మీరు చూసినట్టయితే 3 అయితే ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో టైప్ ఇచ్చాడు. మీరు దీన్ని వాచ్ని అయితే ఇప్పుడు మనం ఆన్ చేద్దాము. ఫస్ట్ అయితే మీరు ఆన్ చేయాలంటే రైట్ సైడ్ మీకు అయితే చూసారు కదా, సింగిల్ బటన్ అయితే కనబడుతుంది. ఓన్లీ ఆ సింగిల్ బటన్ మాత్రమే ఉంటుంది. ఆ సింగిల్ బటన్ని మీరైతే ట్యాప్ చేసి పట్టుకుంటే మీకు అనేది వాచ్ అనేది ఆన్ అవుతుంది. వాచ్ ఆన్ అయిన తర్వాత నాయిస్ అని చెప్పేసి వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి దీని స్క్రీన్ ఫ్రెండ్స్, దీని స్క్రీన్ ఏంటంటే AMOLED స్క్రీన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి AMOLED స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు చేతికి పెట్టుకున్న ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, చేతికి పెట్టుకున్నా సరే చాలా క్లియర్గా అయితే ఉంది. అండ్ ఇంకోటి వచ్చి దీని బ్రైట్నెస్, మీరు ఎంత సన్లైట్లో వెళ్ళినా సరే దీనికి బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్గా సన్లైట్ ఎంత బ్రైట్ఫుల్గా ఉందో అంత బ్రైట్ఫుల్గా అయితే దీని వాచ్ని అయితే మార్చుకోగలుగుతుంది ఇది. అదైతే నాకు ఒకటి బాగా నచ్చింది. అండ్ మీరు వాచ్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మీకు డివైస్ ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది. డివైస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ మీకు అయితే QR కోడ్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మీరు మీ ఫోన్ తీసుకోండి. మీ ఫోన్ తీసుకున్న తర్వాత మీరు ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత నాయిస్ ఫిట్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే జస్ట్ మీరు ప్లే స్టోర్లో కన్నా వెళ్ళండి, లేదంటే మీకు ఐఫోన్ అయితే యాప్ స్టోర్లో కన్నా వెళ్తే మీకు నాయిస్ ఫిట్ అనేది యాప్ అనేది అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని అయితే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాన్ని అయితే టిక్ బాక్స్ చేసిన తర్వాత అగ్రీ అని చెప్పేసి మీరు ట్యాప్ చేస్తే ఎక్కడైతే మీకు పెయిర్ డివైస్ అని కనబడుతుంది. ఇక్కడైతే మీరు పెయిర్ డివైస్ అని కొట్టండి. అంటే మీరు ఈ వాచ్ని అయితే ఉంచుకోవాలనుకుంటే దీనిలో లాగిన్ అయినా సైన్ ఇన్ అయినా అవ్వండి. లాగిన్ అయినా సైన్ ఇన్ అయినా అయితే మీకు అనేది యాప్ అయితే స్పీడ్గా పనిచేస్తుంది. అండ్ అడిగిన తర్వాత మీకు పర్మిషన్ అడుగుతుంది ఎలో అని చెప్పి బ్లూటూత్ని అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు డివైస్ సెర్చింగ్ అనేది జరుగుతుంది. అండ్ పైన అయితే మీకు QR కోడ్ అని చెప్పేసి స్కాన్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. అలా వస్తుంది. స్కాన్ కోడ్ అన్న చోట మీరు జస్ట్ మీ వాచ్ని తీసుకొని దాంట్లో బార్ కోడ్ అనేది మనం దీంట్లో అయితే స్కాన్ చేయవలసి ఉంటుంది. బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అనేది వాచ్ అనేది పేర్ అయిపోతుంది. అండ్ పేర్ అయిన తర్వాత మీకు ఇదైతే జస్ట్ ఒక 1 minute అయితే టైం తీసుకుంటుంది. అండ్ అంత స్పీడ్గా ఏం కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, అయితే డివైస్ అయితే మీకు అయితే ఇది పేర్ అయిపోయింది. మీరు ఇప్పుడు పేర్ అయిపోయిన తర్వాత టిక్ కొడితే స్టార్ట్ యూజింగ్ అని చెప్పేసి వస్తుంది. దీంట్లో స్టార్ట్ యూజింగ్ అని వచ్చిన తర్వాత ఇదిగోండి మీకైతే వాచ్ ఫేస్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే వాచ్ ఫేస్ అయితే ఇలా వస్తుంది. అండ్ మీరు వాచ్ ఫేస్ మార్చుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ ఇలా ట్యాప్ చేసి ఇలా సైడ్కి అంటే ఇక్కడైతే మీకు 3 types ఆఫ్ ఇది అనేది కనబడుతుంది. ఇదిగోండి టైం చూసారు కదా. అండ్ మీకు దీంట్లో 100 faces అయితే ఉంటాయి కదా. 100 facesని చేంజ్ చేసుకోవడం ఎలా అంటే దీంట్లో ఓన్లీ మీకు కస్టమైజ్డ్ 3 మాత్రమే ఇచ్చారు. అండ్ మీరు కనుక దీన్ని ఇంకా ఫేసెస్ నాకు ఈ ఫేసెస్ నచ్చట్లేదు ఇంకా ఫేసెస్ కావాలి అనుకుంటే కనుక
చేయాలి. అండ్ ఇంకోటి వచ్చి చేసిన తర్వాత కంటిన్యూ టు డాష్ బోర్డ్ అనుకోవడం కానీ గో టు సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, గో టు సెట్టింగ్స్ అని కొట్టిన తర్వాత ఎనేబుల్ ఆటో స్టార్ట్ అని కనబడుతుంది. ఎందుకంటే మనకి వాచ్ మొత్తం దీని మీద నడవాలా లేదంటే యాప్ మీద నడవాలా అనేది చూపిస్తుంది. అండ్ మీకు ఇది అయితే 7 days బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. మీరు దీన్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఏమేమి ఉన్నాయో అనేది చూద్దాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ అంటే మనకి క్యాల్సియం అండ్ స్టెప్ అండ్ మినిట్ అండ్ కిలోమీటర్స్ మనం ఎంత నడిచాము ఎంత ఏంటి టైం అని చెప్పేసి అయితే మనకి చూపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చి మనకి నోటిఫికేషన్స్ ఎక్కడైనా మన ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తే మనం పైనుంచి కిందకి ఇలా స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది పైనుంచి కిందకి అనేది కనబడుతుంది అనమాట మనకి. అండ్ ఇంకోటి వచ్చి మనకి సెట్టింగ్స్ కావాలి అంటే దీంట్లో జస్ట్ ఇలాగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే బ్యాటరీ అంటే మనకి బ్యాటరీ డెడ్ అయిపోతుంది అనగా బ్యాటరీ మనకి సేవర్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకోటి వచ్చి ఫ్రెండ్స్ మనకి ఫోన్ వైబ్రేట్ అయితే ఇచ్చాడు. ఓకేనా, మీ ఫోన్ సెర్చింగ్ ఒకవేళ మీ ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే జస్ట్ దీంట్లో ఇలా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్ అనేది రింగ్ టోన్ అయితే వస్తుంది. ఫోన్ అనేది రింగ్ టోన్ అయితే వస్తుంది. అండ్ బ్రైట్నెస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 3 types డిమ్మింగ్ 5 types అయితే ఇచ్చాడు, అంటే 5 పవర్ అయితే ఇచ్చాడు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రైట్నెస్ అనేది మనకి సన్లైట్లోకి వెళ్ళినప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఆ బ్రైట్నెస్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ తర్వాత ఏంటంటే మూన్ మనకి డిఎన్డి అయితే ఆన్ అవుతుంది. డిఎన్డి అంటే ఏంటంటే ఫ్రెండ్స్ జస్ట్ మనం నైట్ టైంలో యూజ్ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి అన్నది. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టార్చ్ అయితే ఇచ్చాడు. మనకి దీంట్లో టార్చ్ అయితే మనకి ఎలా పనిచేస్తుందంటే మనం ఏదైనా ఇప్పుడు బాగా ఫుల్ సన్లైట్లోకి వెళ్ళాం, సన్లైట్లోకి వెళ్తే మనకు వాచ్ కనబట్టలేదు అన్నప్పుడు మనకైతే ఇది కరెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చి సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లో అయితే మీరు బ్రైట్నెస్ అనేది ఉంది. బ్రైట్నెస్ అయితే 5 types ఉన్నాయి, ఇవ్వండి 5 పవర్స్ ఉన్నాయి. మీరు అయితే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి వైబ్రేషన్ అయితే 3 modes ఇచ్చారు. అంటే హెవీ వైబ్రేట్ అండ్ లో వైబ్రేట్ అండ్ మిడ్ వైబ్రేట్ అని చెప్పేసి ఇచ్చారు వైబ్రేషన్. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు విస్ట్ టు వేక్ అంటే మీకు చేతికి పెట్టుకోగానే ఆటోమేటిక్గా మీరు చేతిని ఇలా పైకి ఎత్తంగానే ఆటోమేటిక్గా వాచ్ అనేది స్క్రీన్ ఆన్ అవుతుంది. అండ్ దాని అంతటా అదే ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది. అలా కూడా ఉంది. అండ్ ఇంకా వచ్చేసి మీకు మెయిన్ మెన్యూలోకి వెళ్తే ఇక్కడ లిస్ట్ వ్యూ అండ్ గ్రిడ్ వ్యూ అని కనబడుతుంది. అదైతే మీరు సెట్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ క్యూఆర్ కోడ్ అండ్ డివైస్ ఇన్ఫో ఉంది. అండ్ ఇంకోటి వచ్చి రీబూట్ ఉంది, పవర్ ఆఫ్ ఉంది, రీసెట్ ఉంది. ఒకవేళ మీకు మళ్ళీ రీసెట్ చేయాలి వాచ్ అని చెప్పేసి అనిపిస్తే కనుక మీరు రీసెట్ కొడితే ఆటోమేటిక్గా మీ ఫోన్ నుంచి అది వేరే వాళ్ళ ఫోన్కి కనెక్ట్ అవ్వాలి, నా ఫోన్ నుంచి రిమూవ్ చేయాలి ఎలాగంటే జస్ట్ ఏం అవసరం లేదు. దీంట్లో రీసెట్ కొడితే ఆటోమేటిక్గా ఈ వాచ్ అనేది రీసెట్ అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకైతే ప్లే టైం అయితే కనబడుతుంది, కానీ ప్లే టైం నేను అంత ప్లే చేయలేదు ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి వచ్చి స్లీప్ డేటా. స్లీప్ డేటా ఏంటంటే మీరు ఎంతసేపు పడుకున్నారు, ఒకవేళ పడుకున్నా సరే మీరు మామూలుగా డీప్ స్లీప్ ఉన్నారా లేదు అంటే నార్మల్ స్లీప్ ఉన్నారా అన్నదైతే మీకు ఇది అయితే చాలా క్లియర్గా అయితే చూపిస్తుంది. కానీ మరి అంత క్లియర్గా అయితే అని చెప్పి నేను అంటలేదు. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ దీని హార్ట్ రేట్ అయితే బీపీఎం అయితే చాలా స్పీడ్గా అయితే రెస్పాండ్ అవుతుంది. జస్ట్ ఒక 30 secondsలో అయితే మీకు ఇది ఇచ్చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. హార్ట్ రేట్ అయితే మీకు చూపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి స్ట్రెస్. ఇక్కడైతే మీకు స్ట్రెస్ అయితే ఉంది. ఇది కొంచెం చూసారు కదా 2 lights అయితే వెలుగుతున్నాయి. ఆ స్ట్రెస్ అయితే ఒకటి ఉంది, కానీ ఇదైతే అంత స్పీడ్ రికగ్నైజేషన్ అయితే చేయట్లేదు. మ్యాక్సిమం 54 seconds అయితే పడుతుంది. 54 seconds అంటే చాలా ఎక్కువ. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ SpO2. ఈ SpO2 ఏంటంటే మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, మీ బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు, మీరు ఎలాగ కంట్రోల్ చేసుకుంటున్నారు బ్రీతింగ్ అనేది మొత్తం దీంట్లో అయితే చూపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చి ఫ్రెండ్స్ మీకు స్టెప్స్. ఇందులో మీరు 30 sports modes అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు 30 sports modes ఆటోమేటిక్ స్పోర్ట్స్ మోడ్ అయితే కూడా దీంట్లో మీకు ప్రొవైడ్ అవుతుంది. అంటే మీరు స్పోర్ట్స్కి వెళ్ళంగానే ఆటోమేటిక్గా అది ఏదైనా వాకింగ్ అయినా సరే అవన్నీ, రన్నింగ్ అయినా అవనివ్వండి, ఇంకా ఏదైనా అవనివ్వండి, దాన్ని అయితే వెంటనే గ్రాప్ చేసుకుంటుంది అది. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఫ్రెండ్స్ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఫేసెస్ చేంజ్ చేసుకోవాలి అనుకోండి, జస్ట్ యాప్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ యాప్లో అయితే మీకు ఇక్కడ డిస్టెన్స్ అండ్ స్టెప్స్
క్యాలరీస్, మీరు ఎంత క్యాలరీస్ బర్న్ చేశారని చెప్పేసి కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో అయితే చాలా స్పీడ్గా అయితే చెప్తుంది ఎంత క్యాలరీస్ మీరు నడిచిన దాన్ని బట్టి ఎంత క్యాలరీస్ అయితే బర్న్ చేశారు అన్నది. అండ్ ఇంకోటి మీరు ఎంత డిస్టెన్స్ అయితే వాక్ చేశారు, ఎన్ని కిలోమీటర్స్ అయితే వాక్ చేశారు అన్నది కూడా చెప్తుంది. అండ్ ఇంకోటి వచ్చి బ్లడ్ ఆక్సిజన్. ఈ బ్లడ్ ఆక్సిజన్ అయితే నాకు చెప్పాను కదా, కొంచెం అది ఒకటే చాలా బ్లడ్ ఆక్సిజన్ అండ్ స్ట్రెస్ అదైతే 54 సెకండ్స్ అలాగా టైం పడుతుంది. కానీ మరి అది కరెక్టో రాంగో నాకైతే తెలియదు. అండ్ ఇంకోటి మీరు యాక్టివిటీలోకి వెళ్తే ప్లీజ్ లాగిన్ టు ద అకౌంట్ అనే వస్తుంది. మీరైతే లాగిన్ చేసుకుంటే కనుక అప్పుడు మీ ఈ నాయిస్ ఫిట్ యాప్లో మీరు లాగిన్ అయితేనే మాత్రమే మీకు వాచ్ అనేది ఫేసెస్ చేంజ్ చేయడానికి అన్నా, లేదు అంటే కనుక ఆటో స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేయడానికి అన్నా, ఇంకా వాచ్లో కొత్త కొత్త ఫీచర్స్ అన్ని ఆన్ చేయడానికి మీరు దీంట్లోకి అయితే యాప్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా రివ్యూ. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇది కొనమని అయితే నేను ఎవరికి చెప్పను అండ్ కొనొద్దు అని కూడా నేనైతే చెప్పను. కానీ నా ఇది ఏంటంటే నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆమ్లాయిడ్ స్క్రీన్ మీద 3000కి అయితే ఈ వాచ్ రావడం చాలా రేర్ ఫ్రెండ్స్. ఎందుకంటే 3000కి ఆమ్లాయిడ్ స్క్రీన్ అనేది మనకి ప్రొవైడ్ అవ్వదు, కానీ ప్రొవైడ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఆఫర్లో ఇది 7000 వాచ్ మనకి 3000లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరైతే కొనుక్కోవాలి అనుకుంటే నేనైతే దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కొనుక్కోవాలి అనుకుంటే మీరైతే దాంట్లోకి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ మీరైతే స్క్రీన్ కూడా చూడొచ్చు, చాలా క్లియర్గా అయితే ఉంది. సో నాకైతే టోటల్గా నాకైతే ఈ వాచ్ అయితే చాలా క్లియర్గా అయితే ఉంది. అంటే మీరు ఎలాగైతే ఫిట్ అవ్వాలనుకుంటారో వాచ్ అనేది అలాగే ఫిట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పడిపోవడం కానీ ఎక్కడ అలాగైతే ఏం లేదు, ఎందుకంటే ఈ పిన్ అనేది మీకు చాలా క్లియర్గా అయితే ఇచ్చాడు. సో దీని గురించి ఏమీ అంత ఇదేం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఏంటంటే చైనా ప్రోడక్ట్ కదా, కొనాలా వద్దా, పనిచేయదా అని చెప్పేసి అలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే చైనా ప్రోడక్ట్ అయినా సరే నాయిస్ అనేది చాలా పెద్ద కంపెనీయే. సో ఇదేంటంటే మీకు ఎంతైనా సరే పనిచేస్తుంది. బ్యాటరీ అయితే 7 days అయితే ఇస్తుంది అంటున్నారు. మరి నేనైతే 7 days అయితే చూడలేదు, కానీ మ్యాక్సిమం నా ఆలోచనలో అయితే ఒక 6 days అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. ఒకవేళ మీరు బ్యాటరీ ఇంకా ఎక్కువ డేస్ రావాలి అనుకుంటే కనుక మీరు నోటిఫికేషన్స్ తగ్గించుకోవడం అన్నా సరే, లేదు అంటే కనుక వాచ్లో బ్రైట్నెస్ తగ్గించుకోవడం చేస్తే మీకు అయితే ఆటోమేటిక్గా 7 days కన్నా ఎక్కువే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.